అడవిలో ఒక పులి ఉండేది. అది చాలా కరుకుగా మరియు తెలివిగానే ఉండేది. అడవి జంతువులన్నీ పులిని చూసి భయపడేవి. ఒకరోజు పులికి చాలా భయంకరంగా ఆకలిగా వేసింది. అది ఏదైనా జంతువును పట్టుకుని తినాలనుకుంది. అదే సమయంలో ఒక మేక చెట్ల మధ్యలో గడ్డి తింటూ కనిపించింది. పులి మేకను చూసి, ఈసారి ఈ మేకను బలి తీసుకుందాం అని అనుకుంది. పులి మేక దగ్గరికి వెళ్లి చిలిపిగా మాటలు మొదలుపెట్టింది. మేకమ్మా, నీతో నాకు మంచి స్నేహం కావాలి. నువ్వు కూడా చాలా అందంగా, తెలివిగాను ఉన్నావు. ఎందుకు ఇద్దరం కలిసి ఉండకూడదు? మేకకి పులి మాటల మీద నమ్మకం లేదు. కానీ మేక చాలా తెలివైనది, అది చెప్పింది. పులిరాజా, నీకు నిజంగా స్నేహం కావాలంటే ముందు నువ్వు నిద్రపో. నేను నీ దగ్గరకు వచ్చి మాట్లాడతాను. పులి అది నిజమని నమ్మి కాసేపు కళ్ళు మూసుకుంది. అదే సమయంలో మేక గమనించి అక్కడి నుంచి పారిపోయింది. పులి మోసపోయిందని తెలుసుకుని కోపంతో గర్జించింది. కానీ అప్పటికే మేక చాలా దూరంగా వెళ్లిపోయింది. నీతి: అపాయాన్ని అంచనా వేయడం చాలా ముఖ్యం. తెలివిగా ఆలోచించి సూటిగా స్పందిస్తే ఏ మోసాన్ని అయినా తప్పించవచ్చు.